వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలుగు ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఓ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కమెంట్ చేయండి. చూద్దాం ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేయాలని అభ్యర్థులకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. చాలా మంచి అవకాశం. లీగల్ కన్సల్టెంట్ మరియు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏఐ డేటా అనలిటిక్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రమే. వీడియో చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో. చూసి త్వరగా చదివిన తర్వాత అప్లై చేసుకోండి. అలాగే లీగల్ కన్సల్టెంట్ 4 పోస్టులు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఒక పోస్ట్ ఉంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఒక పోస్ట్ ఉంది. ఏఐ డేటా అనలిటిక్స్ ఒక పోస్ట్ ఉంది. చాలా మంచి అవకాశం, మిస్ కాకండి. అలాగే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకోండి. ఇక్కడ ఢిల్లీలో ఉంటుంది. బిల్డింగ్ వర్క్ సివిల్ ఆఫీసర్ కార్పొరేట్ న్యూఢిల్లీలోనే పోస్టింగ్. అన్ని జాబ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి. ఇక్కడ ఎవరైతే మ్యాండేటరీగా క్రైటీరియా ఎల్ఎల్బి 3 years లేదా 4 years 5 years కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే రియల్ ఎస్టేట్ లీగల్ కన్సల్టెంట్గా ఎల్ఎల్బి 3 years లేదా 4 years కోర్స్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్గా చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే డిగ్రీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ప్లానింగ్, మేనేజ్మెంట్ పాస్ అయి ఉండాలి, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రియల్ ఎస్టేట్ ఎకనామిక్స్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏఐ డిజిటల్ కన్సల్టెంట్, ఏఐ మరియు డేటా కన్సల్టెంట్, అనలిటిక్స్ కన్సల్టెంట్ చూసుకుంటే ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే మస్ట్గా ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ 60% మార్క్తో సెంట్రల్ యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ మరియు మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. ఎక్స్పీరియన్స్ మస్ట్గా ఫస్ట్ పోస్ట్ కన్సల్టెంట్ చూసుకుంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండదు. పోస్ట్ క్వాలిఫికేషన్ లా డిపార్ట్మెంట్లో మినిమం స్టేట్ లేదా ఏదైనా లీగల్ డివిజన్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా గుర్తింపు పొందిన మినిమం వర్క్ చేసి ఉండాలి, ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. క్యాండిడేట్స్ ఎవరైతే 7 years నుంచి మినిమం 7 years వరకు ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే ఇంకా మంచిది. క్యాండిడేట్స్ ఎవరు 10 years వరకు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన మోనటైజేషన్, వాల్యుయేషన్, ట్రాన్సాక్షన్ అడ్వైజరీ రిలేటెడ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. క్యాండిడేట్స్ ఎవరైతే 3 years వరకు ఎక్స్పీరియన్స్ కలిగి ఏఐ ప్రాజెక్ట్, టెలికామ్, అనలిటిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. పీరియడ్ చూసుకుంటే ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతిలో 3 years పాటు జాయినింగ్ అయిన తర్వాత 1+1 అలాగే ఎక్స్టెండ్ చేస్తారు. టెన్యూర్ చూసుకుంటే కన్సల్టెంట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది 1 year పాటు. తర్వాత మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే 3 years ఎక్స్టెండ్ చేస్తారు. అప్ టు పెర్ఫార్మెన్స్ ఆధారంగా మిమ్మల్ని ఎక్స్టెండ్ చేస్తారు. అలాగా ఏజ్ లిమిట్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు, అలాగే పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 years వరకు అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. డిస్క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే no person shall be eligible for the engagements who will be entered into contract marriage, person having the spouse living or who having this ఎవరైతే
రెమ్యునరేషన్ చూసుకుంటే ఇక్కడ పర్ మంత్ శాలరీ చూసుకుంటే ఇక్కడ 75,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 5% ఇంక్రిమెంట్ ఉంటుంది పర్ యానం. సంవత్సరానికి ఇంక్రిమెంట్స్ ఉంటుంది. అలవెన్సెస్, డిఆర్ఎస్ అలవెన్సెస్ ఉండవు. డిఏ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేసే విధానం రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 9 తారీఖు నుంచి జూలై 9 తారీఖు నుంచి ఆగస్టు 8 తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. తక్కువ టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఎడిటింగ్ కూడా ఉంటుంది. 9 తారీఖున ఉంటుంది. ఆగస్టు 9 తారీఖున ఎడిటింగ్ ఉంటుంది. టైమ్ ఆఫ్ ఎండింగ్ అప్లికేషన్ చూసుకుంటే 16 ఎడిటింగ్ 16 ఆగస్ట్ 2026 వరకు ఎడిటింగ్ చేసుకోవచ్చు. పర్లేదు. రిజిస్ట్రేషన్ ఫీ చూసుకుంటే 500 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజ్, అప్లికేషన్ ఫీజ్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎవరైతే 4 పోస్టులు మెన్షన్ చేసిన విధంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా అప్లికేషన్ ఎవరు కంప్లీట్ చేసిన అభ్యర్థులకు, ఎలిజిబుల్ అయిన అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులకు స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు లీగల్ అడ్వైజరీ కన్సల్టెంట్, రియల్ ఎస్టేట్ అఫేర్స్ కన్సల్టెంట్, ఏఐ డేటా అనలిటిక్స్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత జాయినింగ్ ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ గోట్ టు ఎంగేజ్ ఫర్ టర్మ్ అండ్ కండిషన్స్. బిఎస్ఎన్ఎల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. డీటెయిల్గా చదువుకోండి. టర్మ్ అండ్ కండిషన్స్ చదువుకున్న తర్వాత అప్లై చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.